నమస్తే, వెల్కమ్ టు స్మాల్ టీవీ. ఈరోజు మనం యాచారం గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ మండల బీసీ జనరల్ సెక్రటరీ ఇసురాజు ఈదయ్య గారిచే మనం ఉన్నాం. మరి ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తూ ఉన్నాడు. అందుకు సంబంధించిన విషయాలు ఆయన్ని అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మీరు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? ఏ పార్టీతో మొదలైంది? నేను రాజకీయ ప్రస్తావన స్టార్టింగ్లో టీడీపీ పార్టీలో 2003 యూత్ అధికార ప్రతినిధిగా పనిచేశాను. తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనకు రావడంతో, తెలంగాణ రావడంతో బీఆర్ఎస్ పార్టీలోని 2007లో జాయిన్ కావడం జరిగింది. ఎన్నో పార్టీలు ఉన్నాయి కదా, బీఆర్ఎస్ పార్టీలను మీరు జాయిన్ కావడానికి ఏమైనా ప్రధాన కారణం ఉందా? ఇంకా తెలంగాణ కోసం కేసీఆర్ కొట్లాడి తెచ్చింది కాబట్టి దాని ఉద్దేశంలో మనకు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 2007 నుంచి కూడా మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు? బీఆర్ఎస్ పార్టీనే కొనసాగుతున్నాను. 2019లోని సర్పంచ్ ఎలక్షన్ పోటీ చేయడం జరిగింది. గత ఎన్నికల్లో స్థానిక సంస్థలు సర్పంచ్గా పోటీ చేశారు. అవును. మరి గెలిచినా? గెలవలేదు, ఓటమి పాల్గొనడం జరిగింది. అతి తక్కువ స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. మీరు సర్పంచ్గా పోటీ చేసి మరి ప్రధానంగా ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే మీరు ఏం విశ్లేషణ చేసుకున్నారు? ఏమంటే మాలో కొంత ఏమన్నా లోటుబాట్లు ఉన్నా కూడా, లేకపోతే ఇద్దరం బీసీ యాదవ్స్ వర్గానికి సంబంధించిన వాళ్ళు పోటీ చేయడం వల్ల మాపై చేసిన గౌడు సామాజిక వర్గం గెలవడం జరిగింది. అంటే మొత్తం ముగ్గురు పోటీ చేసిరా? త్రిముఖ పోటీలోని నేను స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. ఎన్ని ఓట్లతో ఓడిపోయారు? నేను 23 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఓకే. మీ గ్రామంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? 1800 చిల్లర ఉంటాయి. 1800 ఓట్లు చిల్లర ఓట్లు ఉంటాయి. దాంట్లో మనం 5 వార్డు గెలిచిన తర్వాత కూడా మనం అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడుతున్నా అంటున్నారు. మరి పార్టీ కూడా నీకు అదే విధంగా నీకు సముచిత స్థానం అనేది లభిస్తుందా? నీకు సరైన గుర్తింపు అనేది మీ పార్టీ నీకు ఇస్తుందా? మా సాగర్ కాన్స్టిట్యున్సీ నోముల భగత్ గారు ద్వారా నాకు ఏ రోజని ఏ సమస్య వచ్చినా నేను ఆయనకు చెప్పుకోవడం జరుగుతుంది. కాకపోతే నాకు అదే విధంగా స్పందించడం కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే భగత్ గారు, మాజీ ఎమ్మెల్యే భగత్ గారు మీకు సముచిత స్థానం ఇస్తున్నారంటున్నారు. అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీరు ఆయనకు దగ్గరగా ఉండేవారా? అతి దగ్గర ఉన్న సన్నిహితం లెక్కనే ఉండేవాడిని. ప్రతిరోజు కలిసి ఉండేవాళ్ళమే, పని చేయించుకునేవాడిని. ఓకే. ఎమ్మెల్యే భగత్ గారు మీకు దగ్గరగా ఉందంటున్నారు. మరి గతంలో మీరు మీ పార్టీ నుంచే 2 వ్యక్తులు పోటీ చేస్తే మరి కూర్చొని మాట్లాడి ప్రయత్నం చేయలేదంటారా? అప్పుడు వాళ్ళ నాన్నవారు ఉండే, అయితే ఆయన పరిస్థితుల ప్రభావం వల్ల చేసి రావడం జరిగింది. ఆయన ఎవరికి సపోర్ట్ చేయలేదు. ఇద్దరు చేసి రాలి మన టీఆర్ఎస్ పార్టీ ఎవరైనా గెలుస్తారనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇద్దరం చేసినాం, కాంప్రమైజ్ కాకుండా. ఆ విషయంలో ఓటమి పాలు కావడం జరిగింది. పార్టీ ఆదేశిస్తే మళ్ళీ తిరిగి సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఈ టర్మ్లో నేను ఈసారి పోటీ చేయాలని ఆలోచనతోటే ఉన్నా. అదేవిధంగా ఊర్లో జనానికి ఏది కావాలన్నా మన వంతు బాధ్యత ప్రకారం మనం వాళ్ళతోటి సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు ఓడిపోయినా కూడా ఈ 5 ఏళ్ళు కూడా ప్రజల్లో అందుబాటులో ఉన్నారా? ప్రతి టైం అందుబాటులో ఉంటాం, ఉండేది ఊళ్ళోనే ఉంటాం. ప్రతిరోజు వాళ్ళని ఏమన్నా ఉన్నా, ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైనా ఉన్నా తెలుసుకొని చేయడం జరుగుతున్నది. సర్పంచ్గా పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో గతంలో మీరు పోటీ చేశారు. మరి ఈసారి కూడా పోటీ చేస్తా అంటున్నారు. మరి ప్రజలు ప్రత్యేకంగా మళ్ళీ మీకే ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? ఇక మా ఊర్లో ఒకటి ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రం లేకపోవడం వల్ల దాన్ని ఏర్పాటు చేయడం కోసం ఏ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆయన అక్కడికి పోయి ప్రయత్నించి తీసుకొచ్చి దాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. మీ యాచారం గ్రామంలో ఇంకేమైనా సమస్యలు మీ దృష్టికి వచ్చినాయా? ఇంకేమన్నా ఒకటి కొత్తలూరు టు ఒక బ్రిడ్జి ఒకటి ఉన్నది. ఆ బ్రిడ్జి ఒకటి కొద్దిగా హైట్ లేపి ఏర్పాటు చేస్తే బాగుంటుంది, జనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నన్నే కాక వాళ్ళు ఈసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే నా వంతు బాధ్యత నేను కృషి చేయగలను. ఈ యాచారం గ్రామం అనేది మేజర్ గ్రామ పంచాయతీ. మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పటి వరకు కూడా ఆరోగ్య ఉప కేంద్రం అనేది మీ ఊర్లో లేదా? లేదు, మా ఊర్లో లేదు. ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు, వాళ్ళు 2-3 ఉంటారు, వాళ్ళు చేస్తారు. అంత తప్పించి లేకపోతే ఏమన్నా ఎక్కువ మేజర్ అయితే హాలియా కానీ నల్గొండ కానీ పోయి చూయించుకోవాల్సిందే. ప్రభుత్వ వైద్యం అనేది అందుబాటులో లేదు కాబట్టి మీరు ఆ ఆరోగ్య ఉప కేంద్రాన్ని మా ఊర్లో కావాలని మీరు కొట్లాడి తెస్తా అంటున్నారు. ఓకే, మంచి విషయం. ఓకే, మీరు కోరుకున్నట్టుగానే మరి ఖచ్చితంగా కూడా రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో మీకు రిజర్వేషన్ రావాలని, మీరు పోటీ చేసి గెలుపొందాలని కూడా స్మాల్ టీవీ కోరుకుంటుంది. మళ్ళీ మీరు గెలుపొందిన తర్వాత మీతో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ తీసుకుందామంటాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.